శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 767వ పేజీలోని 190వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ఇతడు పాశ్చాత్య విద్యాపారంగతుడు, న్యాయవాది వృత్తిని చేపట్టినవాడు, తత్వజ్ఞానంలో నిష్ణాతుడు, విద్వాంసుడని అంతటా ప్రసిద్ధి చెందినవాడు. ఇతనికి పాండురంగని యందు అత్యంత ప్రేమ, పరమార్థంలో పరమశ్రద్ధ. ఇతని తండ్రి యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు, కొడుకుకు విఠలపై భక్తి. సోదరులందరూ డిగ్రీలు ఉన్నవారు. వారి వ్యవహారం ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండేది. అయినప్పటికీ బాలరామునిపై వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కార ప్రభావం పడింది. ఆకర్షణీయమైన అతని ప్రవర్తన, నిర్మలమైన విచార సరళి, కుశాగ్రబుద్ధి, సత్ప్రవర్తన ఈ గుణాల అనుకరణీయాలు. ఇతడు సమాజ సేవ బాగా చేశాడు. తమ సమాజాన్ని గురించి స్వయం రాశాడు. తను స్వీకరించిన బాధ్యతలన్నీ మూసిన తర్వాత పరమార్థాన్ని సంపాదించుకోవాలని బయలుదేరాడు. పరమార్థంలో కూడా మంచి పురోగతిని సాధించాడు. భగవద్గీత, జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి వానిలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాలలో దిట్ట అని పేరు పొందాడు. క్రీస్తు 325వ సంవత్సరంలో చిన్న వయసులోనే సాయి యొక్క ఈ పరమభక్తుడు భ్రమీభూతుడయ్యాడు. అతని గురించిన చిన్న కథను వినండి. జూన్ నెల 9వ తారీఖున క్రీస్తు 1925వ సంవత్సరంలో ఇతడు ఇహలోక యాత్రను ముగించి విఠలునిలో లీనమయ్యాడు. క్రీస్తు 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజున దురందరు సోదరునికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్ళే యోగం వచ్చింది. దీనికంటే 6 నెలల ముందు జ్యేష్ఠ సోదరుడైన బాబుల్జీ షిరిడి వెళ్ళి వామనరావు వెంట సాయిబాబా దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వచ్చాడు. అతడు పొందిన మధురానుభవాన్ని మరియు అపూర్వమైన సాయిబాబా యొక్క దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాలారాం మొదలగు వారు షిరిడి వెళ్ళారు. 201 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. 201 ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ లోకా సమస్త సంస్కృతి శాంతి శాంతి శాంతి.